హలో అండి. ఈరోజైతే మన టెర్రస్ గార్డెన్‌లో ఉన్న అరటి చెట్టు గురించి చెప్తానండి. పైకి చిలకలకి ఫీడ్ ఎయడానికి పైకొచ్చేసరికి ఇలా పచ్చగా లేత ఆకులతో చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉందనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనం టెర్రస్ గార్డెన్‌లో అరటి చెట్లు పెంచుకోవచ్చా లేదా అనే డౌట్ వచ్చిద్దండి. ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఇది చూస్తున్నారు కదా! చాలా మంచిగా పెరుగుతాయి. ఈ విధంగా మనం గెలల కోసమా ట్రై చేయలేకపోయినా ఆకుల కోసమైనా పెంచుకోవచ్చు. కొంతమంది ఆకులతో కూరలు కూడా చేసుకుంటారు. నేనైతే స్వామివారి నైవేద్యం సమర్పించడానికి వాటికైతే ఉపయోగిస్తాను. పిల్లలకి ఎప్పుడైనా పండగ స్పెషల్‌గా భోంచేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా! లేత ఆకులు చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా! ఇంకా వీడియోలో ఇది చాలా చిన్న ఆకులా కనిపిస్తుంది. చాలా పెద్ద ఆకండి. ఎంత హెల్తీగా ఉన్నాయంటే మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. బనానా ప్లాంట్కి మాత్రం ఇది చూడండి ఎంత పెద్ద ఆకు వచ్చిందో అసలుకి. ఇలా ఉదయాన్నే వెళ్ళగానే మన కళ్ళకి అలా పచ్చగా కనిపిస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి. ఇదైతే నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ రేపల్లికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ముందు బనానా తోట ఉందన్నమాట. వాళ్ళని అడిగాను ఒక మొలకివ్వరా అని. ఒక పెద్ద ఆవిడ పాపం చాలా కష్టపడి ఫుల్ వర్షం వస్తుందన్నమాట ఆ టైము. ఆవిడైతే చాలా కష్టపడాలి ఒక పిల్లకిచ్చింది. తను చాలా జాగ్రత్తగా పెంచాను. దీన్నైతే రాగానే ఒక 100 రూపీస్ టబ్లో పెట్టాను. ప్లాస్టిక్ టబ్లో. ఈ ఎండకి చాలా డల్ అయిపోయినాయి అనమాట. ఈ ఆకులు మొత్తం తీసేసి మళ్ళీ కొత్త లీవ్స్ వస్తాయి. మనం ఇవన్నీ కట్ చేసుకుందాము ఇప్పుడు. కట్ చేసేసుకొని మళ్ళీ కొత్త ఆకుల్ని ఎండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తూ ఉండాలి. కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త లీవ్స్ వస్తూ ఉంటాయి. ఇదిగోండి 100 రూపీస్ టబ్లో పెట్టాను. 3 ఫస్ట్ ఒకటి పెడితే ఇప్పుడు మళ్ళీ కొత్తవి 2 వచ్చినాయి అన్నమాట. ఇది కొత్త పిల్లక. ఈ వర్షాలకి కొత్త పిల్లక వచ్చింది. నేను ఓపెన్ ప్లేస్లో పెట్టడానికి కావాలని చెప్పేసి దీంట్లోనే పెంచుతున్నాను. వేరే చోట పెట్టాలి అనే ఉద్దేశంతో దీన్ని ఈ కవర్ కనిపిస్తుంది కదా! ఈ కవర్లో వెజిటేబుల్ కట్ చేసిన మనం పీల్స్ ఉన్నాయి కదా! అవి తీసుకొచ్చి ఎవ్రీ 3 డేస్కి ఒక్కొక్క ప్లాంట్లో పెట్టే అలవాటు నాకు. ఈ విధంగా చాలా హెల్తీగా పెంచుకోవచ్చండి మన టెర్రస్ గార్డెన్లో అరటి చెట్లను కూడా. చాలాగా నేను ఈ ఆకుల్ని స్వామివారి నైవేద్యానికి సమర్పించడానికి, పండగలకి మనం ఇంట్లో అందరం కలిసి ఉన్నప్పుడు భోంచేయడానికి ఉపయోగించాము. వీటికి ఏమేమి ఎరువులు వేయాలి అనేది చెప్పాను కదా! వెజిటేబుల్స్ నేనైతే పీల్స్ ఒకటే వేస్తున్నాను ప్రస్తుతానికి. జీవామృతం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. 2 మంత్స్కి ఒకసారి జీవామృతం కంపల్సరీ ఇస్తున్నాను ఇప్పటిదాకా. ఇంకా ఏంటంటే వీటికి గెల రావాలని ఆశపడుతున్నాను. గెలలు రావాలంటే ముందు వీటిల్ని రావాలి అంటే కనుక ఒక కుండీలో ఒక చెట్టే ఉండాలన్నమాట. దానికి ఇంకొంచెం ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇచ్చి మంచిగా నెక్స్ట్ ఇయర్కి కనీసం పూత చిన్న గెలన రావాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ